రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులతో సీఎం సమీక్షలు జరపనున్నారు. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులతో సీఎం సమీక్షలు జరపనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సంపత్, రేపటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించున్నారు. ముఖ్యంగా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్న తర్వాత పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వివిధ శాఖ అధికారులతో మరోవైపు ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడతలో దాదాపు 4.5 లక్షల ఇల్లు మంజూరు చేసి ఆ నిర్మాణాలు ఇప్పటికే కంప్లీట్ అయినాయి. కొన్ని ఇంకా తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో ఇక జూన్ 2 నుంచి రెండో విడతగా 2.5 లక్షల ఇల్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఆమోదం తెలిపింది. గత కేబినెట్ సమావేశంలో 2.5 లక్షలు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ గత ప్రభుత్వంలో కేబినెట్ తీర్మానం చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన అంశాలపై కూడా అధికారులతో మాటు ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి కలిసి వివరించే అవకాశం ఉంది. ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అమలవుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు అటు ఇంద్రమ్మ ఇళ్ల నివాసాలు కావచ్చు, మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మరోవైపు అటు జీవిత బీమాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మరోవైపు అంటే రైతు రుణమాఫీ కావచ్చు, ఈ అన్ని అంశాలపై కూడా ప్రజల్లోకి లోతుగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. రేపటి నుంచి వివిధ జిల్లాల్లో అటు మహబూబ్నగర్తో పాటు మిగిలినటువంటి కొన్ని నల్గొండ, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కొన్ని జిల్లాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇక రాబోయే కాలంలో 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క పర్యటన చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి నేరుగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో పాటు మరోవైపు ఇటీవల కాలంలో కురిసినటువంటి అకాల వర్షంతో నష్టపోయినటువంటి రైతులకు సంబంధించిన విషయాలు, వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలు ఐకేపీ సెంటర్ల వద్ద మొత్తం కూడా వడ్లని మొత్తం కూడా పూర్తిగా కొనాలి, మొక్కలు కూడా పూర్తిగా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరోవైపు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మరోవైపు పొన్నం ప్రభాకర్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారందరూ కూడా వివరించిన పరిస్థితి మంత్రులు చూడవచ్చు. ప్రస్తుతం జిల్లాలో కూడా ఇప్పటికే చాలా సెంటర్లో దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాబట్టి మిగిలినటువంటి ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం. కేంద్రం ఏదైతే ఎఫ్సిఐకి సంబంధించినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కేంద్రం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు గురి చేస్తుంది. వివిధ రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వడ్లను మొక్కలను ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ కూడా నిన్న కేంద్రం తీరుపై అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మరి మంత్రి అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, మరోవైపు చాలామంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, నిన్న కొంత అసహనం కూడా కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన విషయంపై కూడా కేంద్రం తీరును కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేసే అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం తీరును నిరసిస్తూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన ఎంపీలతో రాబోయే కాలంలో పార్లమెంట్ సమావేశంలో ఆందోళన చేపట్టాలంటూ కూడా ఇప్పటికే మంత్రులు కూడా కొంత పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక జిల్లాలో కూడా ప్రజల్లోకి నేరుగా సంక్షేమ పథకాలతో పాటు కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి అంశాలపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల పర్యటన చేస్తున్నారు. జూన్
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అవతరణ దినోత్సవ వేడుకలు కూడా జరపాలని ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేసింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజా సంక్షేమ పథకాలు, మరోవైపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన అంశాలపై కూడా ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లి ఈ పథకాలను మొత్తం కూడా అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వము అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తుంది. మొక్కల విషయంలో కావచ్చు, వరిధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలపై, మరోవైపు వివిధ పథకాలకు సంబంధించిన అంశాలపై కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ప్రజల్లోకి కొంత ప్రభుత్వ తీరుపై కూడా కొంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ వ్యతిరేకాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా జిల్లాల పర్యటన చేసి ప్రజల్లోకి ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి విధి విధానాలకు సంబంధించిన అంశాలపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే రేపటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.